మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఉదయం అవుతుంది. ఇక అయ్యాక జ్యోత్స్న ఏమో బావ దీప ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి దశరథ, అమ్మ జ్యోత్స్న ఏమైంది ఉదయాన్నే గుమ్మం వైపు చూస్తున్నావు అని వెనగాలనే, ఏం లేదు డాడీ, బావ దీప ఇంకా పనిలోకి రాలేదేంటా అని చూస్తున్నాను అని వెనకాలనే ఇక దశరథ, వాళ్ళు ఎందుకు వస్తారమ్మా అని అంటాడు. అదేంటి డాడీ మర్చిపోయావా, బావతో నేను కుదుర్చుకున్న కాంట్రాక్ట్, బావ ఈ ఇంటికి డ్రైవర్గా ఉండాలి, ఇక దీప వంట మనిషిగా ఉండాలి, మర్చిపోయావా అని వెనకాలనే దశరథ కోపంగా, దీప ఇక ఈ ఇంటికి రాదు, అలాగే కార్తీక్ కూడా డ్రైవర్గా ఉండాల్సిన అవసరం లేదు, దీప డెలివరీ అయ్యే వరకు కార్తీక్ని అక్కడే ఉండి దీపని చూసుకోమని చెప్పాను, కాబట్టి ఇక వాళ్ళిద్దరు ఈ ఇంటికి రారు అని వెనకాలనే ఇక జ్యోత్స్న డాడీ ప్రవర్తన చూస్తూ ఉంటే డాడీకి నిజం తెలిసేమో అనిపిస్తుంది, కానీ బావ నాన్న డాడీకి నిజం తెలీదు అన్నారు, కానీ డాడీ రియాక్షన్ చూస్తుంటే నాకు డౌట్గా ఉంది అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక కానీ జ్యోత్స్న, డాడీ ఆ కాంట్రాక్టు నేను క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే దీప బావ ఇంటికి రాకుండా ఉంటారు, అంతేకాని కాంట్రాక్ట్ ఉన్నంత వరకు వాళ్ళ ఇంటికి రావాల్సిందే అని వెనకాలనే శివనారాయణ, జ్యోత్స్న నిన్న అందరినీ ఇంటికి పిలిచేసరికి నువ్వు మారిపోయావు, ఇక ఏ గొడవ ఏ సమస్య లేదనుకున్నావు, మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావేంటి అని వెనకాలనే ఇక సుమిత్ర, జ్యోత్స్న దీప కడుపుతో ఉంది, ఇలాంటప్పుడు దీప పక్కన భర్త ఉండడం అవసరం, అలాంటప్పుడు వాళ్ళని ఇంటికి పిలవడం కరెక్ట్ కాదు అని వెనకాలనే పారిజాతం, కరెక్ట్గా చెప్పావు సుమిత్ర, ఎప్పుడు చూసినా దీనికి దీప మీద అసూయే, కడుపుతో ఉందన్న జాలి కూడా లేదు, ఎలా మాట్లాడుతుంది చూడు మొండిగా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, గ్రాని నువ్వు వాపుతావా, దీపం మీద నువ్వు చూపించే కన్సర్న్ చాలు, మీ అందరికీ ఒక విషయం అర్థం కావట్లేదు, దీపం మీద మీతో పాటు నాకు కూడా కన్సర్న్ ఉంది, అందుకే దీపని బావని ఇక్కడికి పిలిపించింది, అంతేకాదు దీప డెలివరీ అయ్యే వరకు దీప మన ఇంట్లోనే ఉండాలి, అందుకే బావని దీపని పిలవటానికి నేను వెళ్తున్నాను, మాతో పాటు మీరు కూడా వస్తారా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, దశరథ, సుమిత్ర షాక్ అవుతారు. ఇక పారిజాతం, ఈ జ్యోత్స్న ఎందుకలా అనిందో తెలియదు కానీ నా మనవరాలు ఇక్కడే ఉంటే దాన్ని నేను కంటికి రప్పలా చూసుకుంటాను, అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ మనసులో కూడా, అవును నా కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది, ఇక్కడ ఉంటే నా కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను, జ్యోత్స్న ఎందుకనిందో తెలీదు, కానీ దీప ఇక్కడ ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని దశరథ అనుకుంటాడు. ఇక జ్యోత్స్న, ఏంటి ఎవరు ఏమి మాట్లాడరేంటి, నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా లేదా, మీకు నచ్చలేదా అని వెనకాలనే ఇక శివనారాయణ, జ్యోత్స్న నువ్వు అంటుంది నిజమేనా, నిజమే తాత, బావకి నా పెళ్లి బాధ్యతని అప్పగించారు, బావ ఇక్కడ ఉంటేనే కదా నా పెళ్లి సంబంధాలు చూసేది, ఇక దీప కూడా ఇక్కడే ఉంటే మమ్మీ అలాగే డాడీ అందరూ హ్యాపీగా ఉంటారు, దీపకి ఎలాగో త్వరలో శ్రీమంతం కూడా చేయాలి కదా, మనమే చేయిద్దాం అని వెనకాలనే దశరథ, చాలా మంచి ఐడియా జ్యోత్స్న అని అంటూ ఉంటే ఇక పారిజాతం అయితే, చాలా అద్భుతమైన ఐడియా దశరథ, నాకైతే చాలా బాగా నచ్చింది, పదండి పదండి ఇప్పుడే వెళ్ళి మనం దీపని కార్తీక్ని ఇంటికి పిలుద్దాం, కాంచనైనా ఒక్కరితే అక్కడ ఏం చేస్తుంది, కాంచన కూడా వచ్చేమందాం అని శివనారాయణ అంటాడు. కాంచన ఒప్పుకుంటుందా నాన్న అని దశరథ అనగానే సుమిత్ర ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, వదినతో ఎలా మాట్లాడావు, వదినకి ఏం చెప్పాలో నాకు తెలుసు కదా అని సుమిత్ర అంటుంది. మమ్మీ ఎట్టి పరిస్థితిలోనూ అత్త వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండాలి, తప్పకుండా జ్యోత్స్న అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా అక్కడికి బయలుదేరుతారు. జ్యోత్స్న మనసులో, డాడీ దీప ఇక్కడ ఉంటేనే కదా నేను దీపని ఏమైనా చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది, బావ నాతో చేసిన ఛాలెంజ్ కోసం ఖచ్చితంగా దీపని ఇంట్లోనే ఉంచడానికి ప్లాన్ చేస్తాడు, అందుకే నేను ఈ ప్లాన్ చేశాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే స్వప్నని, స్వప్న 10 రోజుల్లో పంతులు గారు మంచి ముహూర్తం ఉందంటున్నారు, ఆ ముహూర్తానికి నీ పెళ్ళి ఫిక్స్ చేయమంటావా అని వెనకాలనే పంతులు గారిని చూసి స్వప్న ఒక్కసారిగా షాక్ అయ్యి, డాడీ ఇప్పుడు ఇదంతా అని కోపంగా అనబోతూ ఉంటే అప్పుడే కాశీ అక్కడికి వస్తాడు. కాశీని చూసిన స్వప్న వెంటనే, సరే నాన్న మీరేం చెప్తే అది నాకు ఓకే అని వెనకాలనే కాశీ, మావయ్య గారు ఇదేంటి పంతులు గారు ఉన్నారు, ఏదైనా పూజ జరుగుతుందా ఇంట్లో, లేదు అల్లుడు, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను కదా, ముహూర్తం పెట్టమన్నాను, వారం రోజుల్లో పంతులు గారు పెళ్లి ముహూర్తం పెట్టారు, 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ముహూర్తం అని వెనకాలనే ఒక్కసారిగా కాశీ మొహం మాడిపోతుంది. ఇక కాశీ అయితే, అవునా మావయ్య గారు, కాశీ దగ్గరుండి నువ్వే అన్నీ చూసుకోవాలి, ఎంగేజ్మెంట్ ఆడంబరంగా జరపద్దు, సింపుల్గా చేసుకుందాం అన్నాడు,
అందుకే ఎవరిని పిలవట్లేదు మనమే అని వెనకాలనే ఇక స్వప్న, నాన్న ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవసరమా, డైరెక్ట్గా పెళ్ళి చేసేయండి. సరే స్వప్న నువ్వన్నట్టే చేద్దాం, ముందు ఎంగేజ్మెంట్ అవని అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇక కాశీ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఒక పక్కన స్వప్న మాత్రం కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇంతలో కావేరి, ఏంటండి ఇది, దగ్గరుండి మీరే కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ అబ్బాయి ఎలాంటి వాడో మనకు తెలీదు, కానీ కాశీని మన కళ్ళతో మనం చూస్తున్నాం. స్వప్న మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నాడు. దీని మొండితనానికి, దీని తింగరతనానికి కాశీల కంటే ఎవరూ కూడా దీన్ని బాగా ప్రేమగా చూసుకోలేరండి. ఆ విషయం నీకు నాకు తెలుసు కావేరి, స్వప్నకు కూడా తెలియాలి కదా అని అంటాడు. పంతులు గారు మీరు వెళ్ళండి, మీకు అవసరమైనప్పుడు నేను ఫోన్ చేస్తాను అని వెనకాలనే సరే సార్ అంటూ పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఒక పక్కన దీప ఏమో టిఫిన్ తింటూ ఉంటుంది. ఇంతలో కార్తిక్ దీపకి టాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు. ఇక కాంచన, రాత్ర చంటిదుందని నేను అడగలేదురా, దీపకి ఎందుకు నువ్వు దిష్టి తీసావు అని వెనకాలనే, అది అమ్మా చెప్పరా, నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నిన్నటి నుంచి నువ్వు దీప విషయంలో ఎందుకో కంగారుగా కనిపిస్తున్నావు. ఇంటికి వచ్చాక నువ్వు దీపకి దిష్టి తీశాక ఇంకా నాకు అనుమానం మొదలైంది. చెప్పరా ఎందుకు దిష్టి తీసావు అని వెనకాలనే, అమ్మా ప్రతిదానికి ఎందుకు బాధపడతావు, అలా అనుమానం పడతావు. దీప నిన్న ఫంక్షన్కి వచ్చింది, అక్కడ చాలామంది వచ్చారు. దీప కడుపుతో ఉంది కదా, కడుపుతో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకి దిష్టి తీస్తే మంచిదని పారు చెప్పింది. అందుకే దీపకి దిష్టి తీశాను అని వెనకాలనే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఒరే మనవడా, అంటే నేను చెప్పినవన్నీ చేస్తున్నావన్నమాట, చాలా మంచి పని చేసావు. అమ్మ దీప ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా, బాగానే ఉన్నావా, నీరసంగా ఉన్నావు, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, ఈ టైం వరకు టిఫిన్ చేయలేదా, ఏం కాంచన దీపకి టైంకి టిఫిన్ పెట్టాలి కదా అని చాలా హడావుడి చేస్తూ ఉంటే, ఇక కాంచన, ఏంటి పిన్ని నువ్వెప్పుడు లేంది ఈ మధ్య ఇంటికి పదే పదే వస్తున్నావు అని ఎనగాలే, పారిజాతమే కాదమ్మా మేము కూడా వచ్చాం అని శివనారాయణ అంటాడు. సుమిత్ర, దశరథ, జ్యోత్స్న అందరూ కూడా ఇంటికి రావడంతో ఒక్కసారిగా దీప, కార్తిక్కి, కాంచనకి ఏమీ అర్థం కాదు. ఇక సుమిత్ర, వదిన నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, నువ్వు మాటిస్తావు కదా అని వెనకాలనే, వదిన నువ్వు అడిగితే నేను ఏదైనా కాదంటానా, తప్పకుండా చేస్తాను, నువ్వు అడిగి చూడు అని వెనకాలనే, అయితే నా కూతుర్ని మా ఇంటికి డెలివరీ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది, నా కూతుర్ని పంపిస్తావా వదిన అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, కాంచన అందరూ కూడా షాక్ అవుతారు. ఇక కాంచన, నీ కూతురా, ఏంటి వదిన అంటుంది, దీపకి కన్యాదానం చేసింది నేను మీ అన్నయ్య కదా, అలాంటప్పుడు దీప మా కూతురే అవుతుంది కదా, కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళాలి కదా, అందుకే అలా అన్నాను అని వెనకాలనే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కార్తిక్ కూడా షాక్ అవుతాడు. జ్యోత్స్న, అంటే ఈ ప్లాన్ నీదన్నమాట అని అనుకుంటూ ఉంటే, బావా ఇప్పుడు నువ్వు ఏ కారణం చెప్పి దీపని ఇక్కడ ఉంచుతావో, లేదంటే మా మమ్మీ డాడీ తాత దగ్గర నువ్వు బ్యాడ్ అవుతావో చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక కాంచన, వదిన నా కోడల్ని నేను ఎక్కడికి పంపించలేను, ముఖ్యంగా ఆ ఇంటికి అస్సలు పంపించలేను అని వెనకాలనే పారిజాతం, అదేంటి కాంచన అలా అంటావు, దీపని మా ఇంట్లో పంపిస్తే నేను మహారాణిలా చూసుకుంటాను. పిన్ని నువ్వు ఈ మధ్యనైతే మారిపోయావు, కానీ మొన్నటి వరకు నువ్వు అలాగే జ్యోత్స్న కోడల్ని ఆడిపోసుకోవడం నా కళ్ళతో నేను చూశాను. ఇక చెప్పాలంటే దీప కాలు జారి పడిపోయింది కూడా, ఇన్ని జరగక కూడా నేను నా కోడల్ని అక్కడికి ఎలా పంపిస్తాను అని వెనకాలనే దశరథ, కాంచన ఈ అన్న నీకు మాటిస్తున్నాడు, దీపని కంటికి రెప్పలా చూసుకుంటాడు, అంతేకాదు నువ్వు కూడా అక్కడికి రావాలి. నేను అక్కడికి రాలేనన్నయ్య, ఎందుకంటే ఆ ఇల్లు నాకు పుట్టినిల్లు, కానీ ఆ ఇల్లు నాకు ఎప్పుడు నా కష్టాల్లో అవసరంలో తోడుగా లేదు, అలాంటప్పుడు నేను ఇప్పుడు ఈ కారణంతో ఆ ఇంటికి రాలేను. కాంచన నువ్వు ఒక్కదానివి ఎక్కడేం చేస్తావు, అమ్మా అదేంటి అని అంటూ ఉంటే, ఇక కాంచన, ఇదంతా నా ఇష్టం కాదు, వాడిని అడగండి, వాడికి ఇష్టమైతే నేను ఒప్పుకుంటాను అని వెనకాలనే కార్తీక్, మాకెటువంటి ఇబ్బంది లేదు మావయ్య, దీపం తీసుకొని మా అమ్మని తీసుకొని నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతాను అని అంటాడు. జ్యోత్స్న షాక్ అయిపోతుంది. బావ నా ప్లాన్కి నో చెప్తాడు అనుకుంటే ఇలా చేశాడేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అందరూ అయితే కార్తీక్ తీసుకొని బయలుదేరుతాడు. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నతో, ఏంటి చిన్నమరదల అప్పుడే ప్లాన్ మొదలు పెట్టావన్నమాట, అవును బావా, చూస్తూ ఉండు, నువ్వు దీపకేమవుతుందన్న టెన్షన్తో నువ్వే నా మెళ్ళో తాళి కడతావు, చూడు చిన్న మరదలా, లేనిపోయిన కలలు కనమాకు, చూస్తూ ఉండు నీలో భయాన్ని ఎలా పెంచుతానో,
నిన్ను ఎలా కమెడియన్ని చేస్తానో చూస్తూ ఉండు అని అంటాడు. ఇంకా పారిజాతం అయితే దీప రాగాల్ని చాలా హడావుడి చేసేస్తూ ఉంటుంది. ఇక దీపకి జ్యోత్స్న గదిని అయితే బాగుంటుందని అని చెప్పేసి అనగానే, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా అంటావేంటే? ఇంటికొచ్చిన వాళ్ళని మంచిగా మర్యాదగా చూసుకోవాలి. కాంచన ఏమంది మర్చిపోయావేంటి? అందుకే ఆ గది అయితే దీపకి బాగుంటుంది. అలాగే ఆ గదిలో అయితే అన్ని వెంటిలేషన్స్ కూడా బాగుంటాయి అని వెనకాలనే దశరథ కరెక్ట్గా చెప్పావు పిన్ని అని అంటాడు. ఇక కార్తీక్, పారు, ఆ గదిలో దీప ఉంటే దీప సంతోషంగా ఉంటుంది. జ్యోత్స్న మరి ఎందులో పడుకుంటుంది? అది నా రూమ్లో పడుకుంటుంది అని వెనకాలనే, గ్రాని నీ రూమ్లో పడుకోవడం ఏంటి? అవును, నువ్వు నా రూమ్లోనే పడుకోవాలి. దీప ఆ గదిలోనే ఉంటుంది, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని చెప్పేసి కార్తీక్ని అలాగే దీపని పైన గదిలోకి తీసుకెళ్తుంది. ఇక దీప అయితే, బావా, జ్యోత్స్న ప్రవర్తనలో తేడాను చూస్తున్నాను. జ్యోత్స్నకి ఏదో తెలిసింది కదా? అవును మరదలా, నువ్వు చెప్పింది నిజమే. జ్యోత్స్నకి నిజం తెలిసిపోయింది. అలాగే నిజం తెలుసని మన ఇద్దరికి జ్యోత్స్న కూడా తెలుసు. బావా, అవును, అందుకని మన ఇద్దరిని ఇంటికి పిలిపించింది. ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో ఒకటి చేస్తుంది. బావా, ఇంత రిస్క్ అవసరమా? అవసరమే మరదలా. మనం అక్కడుంటే జ్యోత్స్న ఏం చేస్తుందో మనకి తెలీదు. అదే మనం కళ్ళ ముందు ఉంటే జ్యోత్స్న ఏం చేసినా కనిపెట్టగలం. అందుకే నేను కూడా ఒప్పుకున్నాను. దీపా, నువ్వు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నీ బాధ్యత అంతా నాది అని చెప్పేసి అంటాడు. అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఒరే కార్తీక్, నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంటి పారు? నా మనవరాలను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. ఏమైంది? మళ్ళీ జోష్ నిన్న చేసిందా? ఒరేయ్, నేను చెప్తుంది దీప గురించిరా. ఏంటి పారు నువ్వు అంటుంది? అవునరా, జోష్న దీప గురించి ఏదో ప్లాన్ చేస్తుందిరా. అందుకే చెప్తున్నాను. నా మనవరాలు జాగ్రత్తరా, ఒట్టి అమాయకురాలు. పారు, నువ్వు దీప విషయంలో ఇంత ప్రేమగా ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. సరే కాని పారు, జోష్న దీపనేదో చేస్తుంది అంటున్నావు కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను అదేంటో కనిపెడతాను. జోష్నకి మనిద్దరం బుద్ధి చెప్పాలి. సరేరా మనోడా అని అంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే వంట చేసేస్తూ అన్నింటినీ కూడా టేబుల్ మీద పెడుతూ ఉంటే శివనారాయణ, నేను చూస్తున్నదంతా నిజమేనా? పారిజాతం వంటగదికి కూడా వెళ్ళదు, ఇన్ని వంటలు చేసిందా? దీప ఇంటికి వచ్చింది కదండి, కడుపుతో ఉన్న బిళ్ళ, అన్నీ తినాలని చేశాను అని ఎనగాలనే అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక దశరథ కూడా దీప ఇంటికి రావడంతో చాలా ఆనందపడతాడు. ఇక ఒక పక్కన అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. జ్యోత్స్న మాత్రం దీప మెట్ల మీద నడుస్తూ ఉంటే దీపని పడేయాలని చెప్పేసి వెనక నుంచి వస్తున్న జ్యోత్స్న దీపని నెట్టే వేయబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే పారిజాతం జ్యోత్స్నకి కాలడ్డు పెడుతుంది. ఒక్కసారిగా జ్యోత్స్న కింద పడిపోతుంది. జ్యోత్స్న తలకి గాయం కూడా అవుతుంది. ఇక అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. అయ్యో జ్యోత్స్న పడిపోయావా అని పారిజాతం అనగాలే, గ్రాని నన్ను కాలడ్డు పెట్టి పడేసింది కాక పడిపోయావా అంటావా నువ్వు అని కోపంగా లేస్తుంది. ఇక శివనారాయణ, అయ్యో జ్యోత్స్నకి ఎంత పనైంది? నడవలేకపోతున్నావు జ్యోత్స్న, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేయమంటారా? అయ్యో తాత, ఇలాంటి చిన్న విషయానికి డాక్టర్ ఎందుకు? పారు ఉందిగా నడుం పట్టు పట్టడానికి. పారు ఒక పట్టు పట్టిందంటే జ్యోత్స్న కాలు సెట్ అయిపోతుంది అని వెనకాలనే కార్తీక్ పారుకి సాగు చేస్తాడు. ఇక పారిజాతం, నా మనవరాల్ని కింద పడాలని చూస్తావా? చెప్తా నీ పని అని చెప్పేసి కావాలని జ్యోత్స్న కాలుని గట్టిగా నొక్కేస్తూ జ్యోత్స్నకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది. దాంతో జ్యోత్స్న అమ్మో అమ్మో అని అరుస్తూ, గ్రాని నా కాలు విరగొడతావా ఏంటి? ఇప్పుడు నాకేం కాలేదు, బాగానే ఉంది. మీరందరూ వెళ్ళి భోంచేయండి, నాకు బాగానే ఉంది అని వెనకాలనే ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. జ్యోత్స్న మాత్రం, బావా, ఇదంతా నీ పని అయి ఉంటుంది. మా గ్రానిని మార్చేసి నా మీదకి శత్రువుని చేస్తావా? చెప్తా, మీ అందరినీ సంతోషంగా ఉండనివ్వను. రేపు నేనేం చేస్తానో నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు బావా అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, చూడు చిన్న మరదలా, నువ్వేం చేసినా టిట్ ఫర్ టాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. రేపు నేనివ్వబోయే ట్విస్టు నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు అని కార్తీక్ అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఉదయం అవుతుంది. ఇక